కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ దీపధారి. రచయిత్రి స్వర్ణ కిలారి. స్వర్ణ కిలారి గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పుట్టారు. లైఫ్ సైన్సెస్లో డిగ్రీ, లైబ్రరీ సైన్స్లో పీజీ చేశారు. రచయిత్రి, అనువాదకులు, ప్రయాణికురాలు. వీరి అనేక సినిమా విశ్లేషణలు, వ్యాసాలు, ట్రావెలాగ్స్ వివిధ పత్రికలు, సంకలనాల్లో అచ్చయ్యాయి. వీరి కథలు వివిధ కథా సంకలనాల్లో, వెబ్ మ్యాగజైన్లో ప్రచురితం అయ్యాయి. అమ్ము నాయర్ ఇంగ్లీష్ పుస్తకం ఎ బ్రీఫ్ అవర్ ఆఫ్ బ్యూటీని లిప్తకాలపు స్వప్నం పేరుతో అనువదించి ప్రతిష్టాత్మక తెలుగు యూనివర్సిటీ అనువాద పురస్కారం అందుకున్నారు. థాయిలాండ్ బాలుర ఫుట్బాల్ టీం రెస్క్యూ ఆపరేషన్ కథతో తెలుగులో వచ్చిన 13 పుస్తకానికి సహరచయిత్రి. 45 మంది స్త్రీల యాత్రా కథనాల సంకలనం ఇంతియానంకి సంపాదకురాలు. బెన్యామిన్ మలయాళ నవల ఆడుజీవితంను జోసెఫ్ కోయిపల్లి గోట్ లైఫ్గా రాస్తే స్వర్ణ కిలారి దాన్ని మేకబతుకు పేరుతో తెలుగులోకి అనువదించారు. 2024లో నల్ల బంగారం అనే కథా సంపుటి వెలువరించారు. ప్రస్తుత కథ దీపధారి టీఐసిఏ న్యూయార్క్ అండ్ ఉదయని పత్రిక నిర్వహించిన ఉగాది 2025 కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ. తెలుగు కథా పూదోట అనే కథా సంకలనలో కోనపరాజు కుమార్ గారు సంకలనపరిచిన కథా సంకలనం నుండి స్వీకరించబడింది. వినండి స్వర్ణ కిలారి గారి కథ దీపధారి. వసుంధర గారి అటెండెంట్ ఎవరండి? నిశ్శబ్దంగా ఉన్న ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వార్డులో నర్సు చిన్నగా అడిగినా గట్టిగానే వినపడింది. చీరకుచ్చెళ్ళు కాళ్లకు అడ్డం పడుతూ ఉండడంతో చేత్తో పైకి పట్టుకుని నర్సు దగ్గరికి పరిగెత్తాను. నేనే అంటూ. డాక్టర్ గారు పిలుస్తున్నారు, రండి అంటూ ముందుకు నడిచింది. ఆమెనుకే రూంలోకి వెళ్ళాను. కుర్చీలో కూర్చుని చక్కటి చిరునవ్వుతో నా వైపే చూస్తూ అన్నది డాక్టర్ రోహిణి. వసుంధర గారి రిపోర్ట్ చూశాను. గాల్ బ్లాడర్లో స్టోన్స్ డిటెక్ట్ అయ్యాయి. నా మొహంలో ఆందోళన గమనించి మళ్ళీ ఆవిడే అన్నది, సమయానికి తీసుకురావడం వల్ల పెద్ద ప్రమాదం లేదు, కానీ చిన్న సర్జరీ చేయాల్సి ఉంటుంది. కొరిసెక్టమీ. మెడిసిన్స్తో క్యూర్ అయ్యే ఛాన్స్ లేదంటారా మేడం? స్టోన్ సైజు 10 mm ఉంది. సర్జరీ చేయాల్సిందే. పోస్ట్ సర్జరీ ఒకరోజు హాస్పిటల్లో ఉంటే చాలు. మీరు ఓకే అంటే రేపే చేసేద్దాం. ఏమంటారు? ఓకే మేడం. నెల రోజుల నుంచి ఆవిడ నొప్పితో అల్లాడిపోతుంది కదా, వెంటనే చేసేయండి. పక్కనే ఉన్న నర్సు ఫైల్ ఓపెన్ చేసి ఒక ఫామ్లో డీటెయిల్స్ ఫిల్ చేస్తోంది. పేషెంట్తో అటెండెంట్ రిలేషన్షిప్ అనే కాలం దగ్గర ఆగింది. ఆవిడ మీకేమవుతారు? ఎవరంటే ఏం చెప్పను. అమ్మ కాదు, అత్త కాదు, స్నేహితురాలు కాదు, బంధువు కాదు, నైబర్ కూడా కాదు. మా ఇద్దరి రిలేషన్ ఏంటో చెప్పే కరెక్ట్ పదం ఈ లోకంలో లేదేమో. ఆవిడెప్పుడూ మీరు అనడమే నాకు అలవాటు. అప్పుడప్పుడు వసుంధర అని పేరు పెట్టి పిలుస్తాను. కొత్త వాళ్ళకి మాత్రం ఆంటీ అని చెబుతాను. జస్ట్ ఏ ఫార్మాలిటీ, చెప్పండి మేడం. అమ్మ అనే రాయండి. బయటికొచ్చి ఇందాక కూర్చున్న సీట్లోనే జారిగలబడ్డాను. 10 ఏళ్లలో ఎప్పుడూ లేనిది మొదటిసారిగా ఆమెని నేనెందుకు అమ్మా అని చెప్పాను. వసుంధరని మొదటిసారి చూసిన రోజే జ్ఞాపకం వచ్చింది. సివిల్స్ రాసి కలెక్టర్ అవుదామని కలలు కన్నాను. ఈలోపు గ్రూప్ 1 ఫస్ట్ అటెంప్ట్లోనే డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కొట్టాను. మంచి ర్యాంక్ రావడం వల్ల ఉన్న ఊళ్ళోనే పోస్టింగు. జాబ్లో చేరగానే పెళ్ళి. సివిల్స్కి ఇంకొక అటెంప్ట్ ఇచ్చాను, కానీ అంతకుముందు నా ఆసక్తి పోయింది. ఈలోపు పాప పుట్టింది. ఆఫీస్కి వెళ్లే దారిలోనే పాప స్కూలు. ఎప్పట్లాగానే ఆ రోజు కూడా పాపని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తున్నాను. సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడింది. కార్ ఆపి క్యాషువల్గా పక్కకి చూశాను. బ్లాక్ కలర్ పోర్షే కార్. డ్రైవింగ్ సీట్లో నాన్న. విండో దించి పలకరిద్దాం అనుకునేలోపే నాన్న పక్కన ఒక స్త్రీ ఆల్మోస్ట్ నాన్న భుజం మీద పడి నవ్వుతోంది. ఇద్దరు వ్యక్తులు దగ్గరగా ఉండడాన్ని చూసి జడ్జ్ చేసే మెంటాలిటీ నాకు లేదు. అందుకే అది నా బుర్రలో రిజిస్టర్ కాలేదు. మధ్యలో 2-3 సార్లు అమ్మ దగ్గరికి వెళ్ళాను, కానీ
ఆ రోజు సిగ్నల్ దగ్గర చూసిన విషయం మర్చిపోయాను. 6 నెలల తర్వాత ఒకరోజు అమ్మ ఫోన్. "ఓసారి ఇంటికొస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి." అమ్మ స్వరం అంత దిగులుగా ఉండడం నేనెప్పుడూ వినలేదు. అమ్మ పెద్దగా చదువుకోలేదు గాని ఎంత ప్రపంచ జ్ఞానం ఉండేదో. ఇంటిని శ్రద్ధగా చూసుకునేది. నాన్న వెటర్నరీ డాక్టర్. మూగజీవాలంటే పంచప్రాణాలు. ఉద్యోగం తప్ప ఇంటి విషయాలు ఏమీ పట్టించుకునేవారు కాదు. నాన్నలేని ప్రతి చోట అమ్మ నిలబడేది. ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ అవసరం ఉన్నా తనతోనే చెప్పుకునేవాళ్ళం. చాలా జోవియల్గా ఉండేది. నేను చెల్లి ఇద్దరం అన్ని విషయాలు అమ్మతో షేర్ చేసుకునేవాళ్ళం. ఎవరైనా అబ్బాయిలు వెనక ఫాలో అయితే భయం వేసేది. అమ్మతో చెబితే వాళ్ళ మొహం ఏమీ చేయరు. మీరు లిమిట్లో మాట్లాడితే స్నేహంగా ఉంటారు. వాళ్ళతో పెద్ద ప్రమాదం ఏమీ లేదు, కానీ పెద్దరికం ముసుగేసుకుని తిరిగే వాళ్ళతోనే చాలా డేంజర్. మీరు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ దగ్గర అనేది. రోజుకు ఒక్కసారైనా మా ముగ్గురికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. నాకు సాధారణంగా ఆఫీసులో లంచ్ అవర్ అయిపోతుండగా చేస్తూ ఉంటుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా 10 నిమిషాలు అమ్మతో మాట్లాడితే నార్మల్ అయిపోతాను. ఇవాళ అమ్మ స్వరంలో ఎప్పుడూ ధ్వనించే ఆ జోష్ లేదు. కొంచెం డల్గా అనిపించింది. వెంటనే బయలుదేరాను. నేనెళ్ళేసరికి ఇంట్లో తమ్ముడు, చెల్లి, నాన్న ఉన్నారు. ఎందుకో కొంచెం దడదడగా అనిపించింది. "చెప్పండి నాన్న, ఏం జరిగింది?" తలదించుకుని కూర్చున్నాడు నాన్న దోషిలాగా. తమ్ముడు ఆయనకి ఎదురు సీట్లో, చెల్లి డైనింగ్ చైర్లో కూర్చుని ఉన్నారు. అమ్మ మాత్రం అన్నీ పోగొట్టుకున్న దానిలాగా గుమ్మానికి ఆనుకుని నిలబడి ఉన్నది. "నువ్వన్నా చెప్పరా?" తమ్ముడిని అడిగాను. వాడు నాన్న వైపు చూస్తూ, "నన్నడిగితే నేనేం చెప్తాను? ఆ పెద్ద మనిషిని అడుగు" అన్నాడు విసురుగా. నాన్న తలెత్తి వాణ్ణి చూసి మళ్ళీ తలదించుకున్నారు. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి భుజం చుట్టూ చెయ్యేసి, "నువ్వైనా చెప్పమ్మా" అనబోతూ ఉండగానే ఒక్కసారిగా నన్ను చుట్టుకుని నిండుకున్న భళ్ళున బద్దలైనట్టు భోరుమన్నది అమ్మ. అమ్మని సముదాయించడం నా వల్ల కాలేదు. బలవంతంగా నడిపించుకుంటూ తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టాను. 5 నిమిషాలయ్యాక అమ్మ ఏడుపాపింది. విషాదం లాంటి నిశ్శబ్దం ఇల్లంతా పరుచుకున్నది. చివరిగా చెల్లివైపు చూశాను. అమ్మ ఏడుపు చూసింది కదా, అడగకుండానే నోరు విప్పింది. ఆమె పేరు వసుంధర. నాన్న కొలీగ్. భర్త పోయి 3 ఏళ్లైంది. ఒక్కడే కొడుకు అంకిత్. చెల్లెల ఆఫీసులోనే పనిచేస్తాడు. మా అమ్మకి నేనంటే ప్రాణం. ఇప్పుడు మీ నాన్న వచ్చి మా అమ్మని నాకు దూరం చేస్తున్నారు. ఈ వయసులో వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి తెలియడం లేదా? కనీసం మీరైనా చెప్పండి అన్నాడు నాతో అన్నది చెల్లి. 6 నెలల క్రితం నాన్న పక్కన కనిపించిన ఆవిడ మొహం తేలగా గుర్తుకొస్తోంది నాకు. "ఇదిగో అందరూ వినండి." నాన్న సడన్గా లేచి కోపంగా అరిచాడు. "దీన్ని రహస్యంగా ఉంచలేను. అలాగని ఓపెన్గానూ చెప్పలేను. నేను వసుంధర ఒకరినొకరు ఇష్టపడ్డాం. మీ అమ్మని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. అలాగని వసుంధరికి దూరం కాలేను. మీ ముగ్గురు చదువుకున్నవాళ్ళు. మా ఇద్దరిని ఎలా అర్థం చేసుకుంటారో ఇక మీ ఇష్టం." చెప్పాల్సిన 4 ముక్కలు కక్కేసి గదిలోకెళ్ళి ధడేల్మని తలుపేసుకున్నాడు నాన్న. సిచ్యువేషన్లోని సీరియస్నెస్ నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయినట్లుగా అభావంగా ఉన్న అమ్మ కళ్ళల్లో చూశాను. "అమ్మా, మా ఇంటికి వెళ్దామా?" ఏమనుకుందో ఏమో బెడ్రూమ్లోకి వెళ్ళి చిన్న బ్యాగ్ సర్దుకుని వచ్చింది. మా ఇంటికి వెళ్ళాక అమ్మతో ఈ టాపిక్ గురించి నేనేం మాట్లాడలేదు. తను పాపతోనే ఎక్కువ సమయం గడిపేది. సాయంత్రం పూట ఇద్దరూ పార్క్కి వెళ్ళేవారు. అమ్మ తనని తాను ఓదార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా నాకు అనిపించింది. 5వ రోజు ఇంటికి వెళ్ళిపోతుంటే వసుంధర గురించి ఏదో మాట్లాడబోయాను. విచిత్రంగా టాపిక్ మార్చేసింది. ఆమె కళ్ళలోకి చూశాను. అవే నిర్మల నిశ్చల నిష్కల్మష నేత్రాలు. "హలో, వసుంధర గారా?" "అవును, నే శేఖర్ గారి పెద్దమ్మాయిని." చెల్లి ద్వారా వసుంధర నెంబర్ పట్టుకుని కాల్ చేశాను. కలవాలని చెప్పాను. ఎందుకు ఏమిటి అని అడగలేదు. అడ్రస్ చెప్పింది. హాఫ్ డే లీవ్ పెట్టుకుని వెళ్ళాను. ఆమెలాగే ఇల్లు కూడా పద్ధతిగా ప్రశాంతంగా ఉన్నది. లోపలికి అడుగుపెట్టగానే లెమన్ గ్రాస్ పరిమళం అల్లుకున్నది. ఓ మూల క్రాఫ్టెడ్ వుడెన్ స్టూల్ మీద బంగారు కాంతులీనుతూ అర్థనిమీలిత నేత్రాల బోధిసత్వుడు. ఇంకొక మూల బ్రాస్ ఫ్లవర్ వేజ్లో చలాకీగా తుళ్ళిపడుతున్న లిల్లీలు, వాటితో పోటీ పడుతున్న చిట్టి చామంతులు. గాలికి హుందాగా ఊగుతున్న లెమనెల్లో చిలకపచ్చ రంగు కాంబోలో హ్యాండ్లూమ్ కర్టెన్లు. ఆమెను చూడగానే కొంత, ఇంటిని చూడగానే మరికొంత
నాలో ఆవేశం తగ్గడం నేనే గమనించాను. అవశేష ఆవేశాన్ని ఆమె గమనించింది. చొరవగా నా చేతులు పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టింది. కన్న కొడుకే నన్ను చీదరించుకుని వెళ్ళిపోయాడు. మా బంధువులు కూడా నన్ను వెలివేశారు. ఇప్పుడు నువ్వెందుకొచ్చావో నేను ఊహించగలను నీలిమా. ఆమె కళ్ళల్లో సన్నటి నీటి పొర. అన్నీ తెలిసిన మీరు ఇంకో స్త్రీకి ఇలా అన్యాయం చేయడం తప్పనిపించలేదా? ఒక్క క్షణం నా కళ్ళలోకి సూటిగా చూసి నిర్వేదంగా చెబుతోంది. కొన్ని పరిచయాలు అంతే నీలిమా. కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం వచ్చామని ఆశ్చర్యపోతాం. అప్పటికే పాయింట్ ఆఫ్ నో రిటర్న్ చేరుకుంటాం. ఇది ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో నాకే తెలియదు. ఇక నీకేం చెప్పగలను? ఇద్దరి మనుషుల మధ్య నిజమైన ప్రేమ పుట్టడానికి పెద్ద కారణాలుండవేమో. ఆవేశంతో వచ్చిన వాళ్ళని ఆలోచనలో పడేయగల అమాయకత్వం లాంటి సున్నితత్వం ఏదో ఆమెలో ఉన్నది. మీ కొడుకు స్థానంలో మా ఇంట్లో మేం ముగ్గురం ఉన్నాం. మేము మా నాన్నగారిని ఏం చేయాలి? ఒకవేళ మీరే మా అమ్మ స్థానంలో ఉంటే మీరేం చేస్తారు? సూటిగా అడిగాను. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అన్నది. అంత లాజికల్గా ఆలోచించేదాన్ని అయితే ఇన్ని బంధాలున్న మీ నాన్నని ఎందుకు ఇష్టపడతాను? అదిలా జరిగిపోయిందంతే. ఒకటి మాత్రం చెప్పగలను. మీ ఇంటిని కూల్చి నా ఇంటిని కట్టుకోవాలన్న ఆశ గానీ, ఆలోచన గానీ నాకెప్పుడూ లేదు. అటువైపున్నది కూడా నాలాంటి ఇంకొక స్త్రీనే కదా అని ఎప్పుడూ లోపల మనస్సు కొట్టుకుంటూనే ఉంటుంది. ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు, ఒక స్నేహితురాలు మరో స్నేహితురాలతో అంతరంగం పంచుకున్నట్టు మనస్ఫూర్తిగా చెప్పిందామె. చిన్న నిశ్శబ్దం తర్వాత అడిగింది. జెన్యూన్గా చెప్పు నీలు, నా ప్లేస్లో నువ్వుంటే ఇంత ప్రేమని వదులుకుంటావా? ఊహించని ప్రశ్న. సమాధానం లేదు నా దగ్గర. పోట్లాడ్డానికే వచ్చాను కానీ మాట్లాడ్డానికి మాటలే దొరకడం లేదు. జవాబు కోసం వచ్చిన నాకు ఇప్పుడు తనే ప్రశ్నే ఎదురు నిలబడింది. అభిమానంగా ఆమె చేతిని నొక్కి ఇంటికొచ్చేశాను. అంతే. ఇద్దరం అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడం, ఎప్పుడో ఒకసారి కలుసుకోవడం మొదలైన మా పరిచయం ఈ 10 ఏళ్లలో మరింత బలంగా అల్లుకున్నది. వయసులో మా ఇద్దరికీ చాలా వ్యత్యాసం ఉన్నా అభిరుచులు, అలవాట్లలో చాలా సారూప్యత ఉన్నది. ఇద్దరికీ హ్యాండ్లూమ్ చీరల పిచ్చి. కలిసి షాపింగ్కి వెళ్ళేవాళ్ళం. నా రెసిపీలు ఆమెకి, తన కల్నరీ స్కిల్స్ నాకు నేర్పించే క్రమంలో కిచెన్లో బోల్డన్ని ఇంటలెక్చువల్ డిబేట్లు, నాలెడ్జ్ షేరింగ్ సెమినార్లు గంటలు గంటలు జరిగేవి. కమర్షియల్ సినిమాల కంటే ఆర్టిస్టిక్గా ఉండే సినిమాలే ఇద్దరికీ ఇష్టం. పరోమితార్ ఏక్ దిన్లో అపర్ణా సేన్ నటన గురించి, కాస్టవేలో టామ్ హ్యాంక్స్ సర్వైవల్ స్పిరిట్ గురించి, ఇంటూ ద వైల్డ్లో క్రిస్ ద సూపర్ ట్రాంప్ చెప్పిన హ్యాపీనెస్ ఈజ్ రియల్ వెన్ షేర్డ్ అన్న వాక్యం గురించి గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళం. తనకున్న పెద్ద లగ్జరీ బంగ్లా మీద పెరడు ఉండడం, కూరగాయలు, ఆకుకూరలు, పళ్ల మొక్కలు పెంచేది. పూల మొక్కలు నా క్రెడిటే. పువ్వు పూసినా, కాయ కాసినా ఫోటో తీసి వాట్సప్ చేసేది. ఇద్దరం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న సన్నకారు రైతుల్లాగా ఫీల్ అయ్యేవాళ్ళం. నేను మా ఫ్యామిలీతో కలిసినప్పుడు మాత్రం ఎవ్వరం ఆమె గురించి మాట్లాడుకునేవాళ్ళం కాదు. అంతా ఒక కోడ్ మెయింటైన్ చేస్తున్నట్లుగా ఉండేది. ఎవరికీ ఎవరి ద్వారా ఏ ఇబ్బంది లేకుండా అందరి జీవితాలు సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆవిడ ఫోన్. నెల రోజుల నుంచి భరించలేని కడుపు నొప్పి అని. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే ఇది విషయం. సర్జరీ అయిపోయింది. మీ అమ్మగారు స్పృహలోకి వచ్చారు. మీరెళ్ళి చూడొచ్చు. నర్స్ మాటలతో ఆలోచనలోంచి బయటపడి లోపలికెళ్ళాను. బెడ్ మీద పడుకుని అనస్థీషియా మత్తు నుంచి అప్పుడే తేరుకుంటూ కళ్ళు తెరిచింది. దగ్గరికెళ్ళి చూశాను. చాలా బలహీనంగా ఉంది. అంతా ఓకేనా డాక్టర్? ఏం ప్రాబ్లం లేదుగా? నథింగ్ టు వరీ. రేపు తీసుకెళ్ళిపోవచ్చు. ఏమేం మందులు ఎప్పుడెప్పుడు వాడాలి, ఎంతకాలం బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఎలాంటి భోజనం పెట్టాలి, డైలీ రొటీన్ ఎలా ఉండాలి అని డాక్టర్ చెప్తూ ఉంటే ఒక చెయ్యి బెడ్ మీద పెట్టి నిలబడి వింటున్నాను. పందిరిని అల్లుకుంటూ దోసపాదు పాకినట్టు సన్నని చల్లని వేళ్లు నా చేతి మీద తాకాయి. ఉలిక్కిపడి చూశాను. బేలగా బెంగగా నా వైపు చూస్తూ నా చేతిని తన చేతిలోకి తీసుకోవాలని ఆరాటపడుతోంది ఆమె. కఠిన పాషాణం కూడా కరిగి నీరయ్యే చూపులవి. నేను ఆఫ్టర్ ఆల్ మనిషిని. బొటబొట 2 కన్నీటి చుక్కలు రాల్చగలిగాను. నుదిటి మీద పడుతున్న ఆమె ముంగురుల్ని సర్ది తన చేతిని నా చేతుల్లోకి తీసుకుని పెదవులు కానించుకుని నెమ్మదిగా అన్నాను. నేనున్నాను కదమ్మా. ఆర్ యు మ్యాడ్ నీలు?
నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? మా ఇల్లంతా పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఆవేశంగా అరిచాడు నాన్న. వసుంధరని కొంతకాలం మన ఇంట్లో పెట్టుకుందామని అరవింద్కి రాత్రి ఫోన్ చేసి చెప్పాను. పొద్దుటికల్లా నాన్న, తమ్ముడు, అరవింద్ కలిసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. నీలు, నిన్నే అడుగుతున్నాను, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తున్నదా? ఈసారి మరింత గట్టిగా అరిచాడు నాన్న. నేనేం మాట్లాడలేదు. అరవింద్ సున్నితంగా అందుకున్నాడు. చూడు నీలు, నిన్న మా బాబురామయ్య ఫోన్ చేశాడు. హాస్పిటల్లో నీలిమితో పాటు ఉన్నావిడ ఎవరు, ఏమిటి అని. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అతని స్వరంలో మందలింపు నాకు అర్థమవుతోంది. బావా, మా అత్తగారి వైపు వాళ్ళైతే ఆమెతో మీ అక్క తిరగడం ఏంటి అని మొహం మీదే వెటకారంగా మాట్లాడుతున్నారు. తమ్ముడు చిరాగ్గా అన్నాడు. మీరంతా ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు అన్నాను. నేను డిఫెన్స్లో పడిపోయానని నాన్నకు అర్థమైంది. వచ్చి నా పక్కన కూర్చుంటూ పరిస్థితిని నాకు అర్థమయ్యేలాగా వివరించడం మొదలుపెట్టాడు. నీలు, నువ్వు వసుంధరతో తిరగడం అందరూ గమనిస్తున్నారు. అరవింద్ వాళ్ళది పేరున్న పొలిటికల్ ఫ్యామిలీ. ఈ విషయం తెలిస్తే మీ అత్తగారు, ఆడబిడ్డలు, వాళ్ళ బంధువులు ఏమనుకుంటారు చెప్పు? ఎలాగో గొంతు పెగల్చుకుని అడగగలిగాను. వసుంధర ముందు మీకే కాల్ చేసిందిట. సర్జరీ ఉందని కూడా. నేను చెప్పినా మీరు రాలేదు. ఎందుకు నాన్న? నాన్న 6 నెలల నుండి వసుంధరని కలవడం లేదు. కారణం తెలీదు. సహనం నశించినట్టు కోపంగా అరిచాడు. నువ్వు బజార్ను పడించాలదా? నేను కూడా అల్లరి కావాలా? తమాయించుకున్నాను. అలా మాట్లాడుతున్నారేంటి నాన్న? మీకేం బాధ్యత లేదా? నాకేం బాధ్యత ఉంటుంది? నేనేమన్నా తాళి కట్టి పెళ్లి చేసుకున్నానా? అయినా ఆమెకో కొడుకున్నాడు, 2 తమ్ముళ్ళున్నారు, పెద్ద బంధుబలగం ఉన్నది. వాళ్ళందరూ ఎప్పుడో మీ వల్లే ఆవిడికి దూరమయ్యారు. ఆమెకున్న ఒకే ఒక బంధం మీరు. ఈ వయసులో మీరు కాకుండా ఆవిడ్ని ఎవరు పట్టించుకుంటారు? నువ్వు ఒక్కదానివి అడ్డగోలుగా సొంత నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? నిస్సహాయంగా అరవింద్ వైపు చూశాను. ఆపద వచ్చినప్పుడో అవసరం వచ్చినప్పుడో మనిషికి మనిషి నిలబడకపోతే మనం మనుషులం ఎలా అవుతాం అరవింద్ అని అడిగాను. నీలు, మీ నాన్నకే లేని రిలేషన్షిప్ నీకెందుకు చెప్పు? డాడీ పోయాక నేను మొదటిసారిగా దిగుతున్న ఎలక్షన్ ఇది. టికెట్ ఇచ్చే ముందు నన్నే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా స్క్రూటినీ చేస్తారు. ఇలాంటి సమయంలో ఆవిడ్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే నాకెంత నమోషి. ఆపదలో ఉన్న స్త్రీకి ఆశ్రయం ఇవ్వడం మీ పార్టీ దృష్టిలో తప్పైతే అలాంటి పార్టీ తరఫున నువ్వు పోటీ చేయడం నాకు అంతకన్నా నామోషి. నా గొంతులోంచి షార్ప్గా వచ్చేసింది ఈ మాట. అరవింద్ కంగు తిన్నాడు. పరిస్థితి ఎటో వెళ్తోందని గ్రహించాడు నాన్న. నా పక్కన చేరి ప్రేమగా తలనిమురుతూ అన్నాడు. నీలు, నువ్వు తెలివైన దానివి, అర్థం చేసుకో. హాస్పిటల్ ఖర్చంతా కూడా భరించావు కదా, అది చాలు. ఇంకా కావాలంటే నేను 4-5 లక్షలు చదువుతాను. తీసుకెళ్ళి సెటిల్ చేయి. లీవ్ హర్ అన్నాడు. నేను రోల్ మోడల్ అనుకున్న నా తండ్రి ఒక మామూలు మగవాడి కన్నా తక్కువ స్థాయి అన్న నిజం మొదటిసారిగా గ్రహించాను. ఉల్లిపాయ ఘాటుని మించిన బాధేదో కళ్ళల్లో దూరి జలజల రాలిపోతోంది. నాన్న, ఆ రోజు వసుంధరని వదిలి బతకలేనని అరిచి మరీ చెప్పారు. ఇప్పుడేమో మీరు వదిలేయడమే కాకుండా నన్ను కూడా వదిలేయమంటున్నారు. అంటే అప్పుడు ఆమె మీద మీరు చూపించింది ప్రేమ కాదా, నటనేనా? అక్కడ నాకు మా నాన్న కనిపించలేదు. పరువు ప్రతిష్టలంటూ లేమ్ ఎక్స్క్యూజెస్ చేసి ఒక అమాయకురాల్ని వదిలించుకోవాలనుకుంటున్న మగవాడే కనిపిస్తున్నాడు. వాదనలో అనవసరం అక్క. ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం మాకెవరికి ఇష్టం లేదు. తమ్ముడు తేల్చేసి చెప్పాడు. అవును, వీళ్లతో వాదనలు అనవసరం. నేను ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేచి విసురుగా వెళ్ళబోతూ ఉంటే చేపట్టుకుని ఆపాడు నాన్న. నీలు, నేను వసుంధరని వదిలేశానని మీ అమ్మ ఇప్పుడు సంతోషంగా ఉన్నది. నువ్విలా చేస్తే అమ్మ ఎంత బాధపడుతుంది? కన్నతల్లి కంటే నీకు పరాయి ఆవిడ ఎక్కువైందా? ఆఖరి బ్రహ్మాస్త్రం వేశాడు. అమ్మతో మాట్లాడాకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను నాన్న. వాట్? ముగ్గురు ఒకేసారి అరిచారు. ఎస్, నన్ను వదిలేసి మీ నాన్న ఆమెతో ఉంటూ ఉంటే నాలోనే ఏదో లోపం ఉంది అనుకున్నాను. కానీ ఈరోజు అంత కష్టంలో ఆమెను వదిలేశాడు చూడు, లోపం మీ నాన్నలోనే ఉందని అర్థమైంది. నువ్వు వసుంధరకి తోడుంటే మీ నాన్న చేసిన తప్పుని సరిదిద్దినట్టే నీలు అని చెప్పింది. దట్ ఈస్ మై మదర్. నిన్ను ప్రేమించిన 2 స్త్రీల వ్యక్తిత్వం ముందు నువ్వు ఒక గడ్డిపోచవి నాన్న. మొగుడిని నమ్మి మా అమ్మ, మగాణ్ణి నమ్మి వసుంధరమ్మ ఇద్దరూ మోసపోయారు. నాన్న మొహంలో నెత్తురు చుక్కలేదు. అందరూ వినండి, వసుంధరకి ఇంకొక మనిషి అవసరం ఉన్నది.
నేను మనిషిని అని రుజువు చేసుకునే అవకాశం నాకు వచ్చింది. తల్లి కూతురు అనుకుంటారో ఫ్రెండ్స్ అనుకుంటారో మీ ఇష్టం. ఐ డోంట్ కేర్. మీకెవరికీ ఆవిడిక్కడికి రావడం ఇష్టం లేదు కాబట్టి నేనే తన దగ్గరికి వెళ్ళిపోతున్నాను. వసుంధరమ్మకి తోడుగా ఆమెతోనే ఉంటాను. స్థిరంగా, బలంగా, సూటిగా చెప్పి వీత్తలు తీసి బయటికెళ్ళి ధడేల్మని తలిపేశాను. ఆ శబ్దానికి హాల్లో ఉన్న 3 మగాళ్ళు అదిరిపడ్డారు. విన్నారు కదండి, స్వర్ణ కిలారి గారి రచన దీపధారి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.